ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. భగవద్భక్తులారా, అందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే తెలుగువారికి ఎంతో ఆనందాన్ని చేకూర్చేటువంటి నూతన సంవత్సరాది. అసలు ఉగాది అంటే ఏమిటి? ఈ నూతన సంవత్సరం యొక్క పేరేమిటి? దాని యొక్క అర్థం ఏమిటి? ఉగాది యొక్క విశిష్టత ఏమిటి అని తెలుసుకుందాం. భగవద్భక్తులారా, ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజే ఉగాది. ఏదో ఒక దేవతను ఉద్దేశించి చేసేది ఈ పండుగ కాదు. అనంతమైన కాలాన్ని మన సౌలభ్య గణనం కోసం సంవత్సరంగా లెక్కించి కాలాన్ని దైవస్వరూపంగా, సకల దేవతా స్వరూపంగా భావించి చేసేదే ఉగాది. అంటే దసరా, దీపావళి, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ఒక దేవతను మనం ఆరాధిస్తున్నాం. కానీ ఇక్కడ కాలాన్ని ఆరాధిస్తున్నాం. వరాహమిహిరుని నిర్ణయం బట్టి చాంద్రమాన రీత్యా చైత్రమాసాన్ని సంవత్సరారంభంగా భావించి చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడన్నటువంటి విశేషమైనటువంటి ఆ శాస్త్ర వాక్కును ప్రమాణంగా తీసుకుని యుగాది, పుడమి పులకించి వెచ్చగా హత్తుకునే వేళనే ఉగాది. యుగాది అంటే సృష్టి యొక్క పుట్టినరోజు. అదే కాలగమనంలో ఉగాది కింద మారింది. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి. సూర్య ఉదయానికి పాడ్యమి ఉండాలి. ఈ ఉగాది పేరు విశ్వావసు, అంటే విశ్వానికి సంబంధించినది. ఉగాది అనగానే ఉగాది పచ్చడి మనందరికీ గుర్తుకు వస్తుంది. వేపపూత పచ్చడి, అది ఒక దివ్య ఔషధం. కొత్త చింతపండు తెచ్చి నీటితో పిసికి గింజలు, ఉట్లు, తొక్కలు లేకుండా తీసేసి చక్కగా నుజ్జుగా చేసి అందులో వేపపూలు, బెల్లము, నెయ్యి వేసి దేవునికి నివేదించి ఉదయాన్నే పరగడుపున స్వీకరించాలి. అదేనండి తీపి, వగరు, చేదు, కారం, ఉప్పు, పులుపు, మామిడి ముక్కలు, ఉప్పు, చెరకు, అరటి పండ్లు, కొంతమంది మిరియాల పొడి కూడా వేస్తారు, తేనె కూడా వేస్తారు. వేప పువ్వు వల్ల చేదుగా రుచిగా ఉన్న శ్లేష్మము, వాతము అవి పోగొడుతుంది. బెల్లం జ్వరం, కడుపు నొప్పి, ఉదర రోగాలు తొలగిస్తుంది. చింతపండు జీర్ణశక్తిని పెంచుతుంది. నెయ్యి ఆయురారోగ్యాలు ఇస్తుంది. మామిడి పిందెలు లేదా మామిడి ముక్కలు వడదెబ్బను హరిస్తాయి. చైత్రంలో మీ అందరికీ తెలుసో లేదో నక్షత్రాల ప్రభావం మనుషులపై అధికంగా ఉంటుంది. ఈ మాసంలో రవి మేషరాశిలో సంచరిస్తాడు. అగ్నిగ్రహమైన రవి అదే అగ్నికి సంబంధించిన అశ్వినిలో సంచరించే కాలం. అందువల్ల ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. శ్రీరాముణ్ణి ప్రార్థించి పూజించి మధురామ్ల మిశ్రితమైన వేపపూతను స్వీకరించడం వల్ల మానసిక భౌతిక శాంతి లభిస్తుంది. భగవద్భక్తులరా, 197 కోట్ల సంవత్సరాల ప్రాచీనత ఉన్న పండుగ చిత్రమైన చైత్రం, వరాల వసంతం, ఇంటింటా జయకేతనమే ఈ ఉగాది పండుగ. అబ్ధాది తైలాభ్యంగం, నూతన వస్త్రాభరణధారణం, నింబ కుసుమ భక్షణం, పంచాంగశ్రవణం. అంటే మనం చక్కగా అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చక్కటి ఉగాది పచ్చడిని ఆరంగించి పంచాంగ శ్రవణం చేయాలి అనేది ఈ ఉగాది యొక్క రోజున పర్వదినాన మనం చేయవలసిన పనులు అని చెప్పబడుతోంది. వేసవి ముదురుతుంది కాబట్టి ప్రసాదానం, కుండదానం, కుండదానం అంటే నీటి దానం చేయడం వల్ల పుణ్యం కోటి గుణితమవుతుంది అని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి దాన ధర్మాలు చేస్తూ సత్యవాక్ పరిపాలన, సత్యభాషణం, ఇంద్రియ నిగ్రహం, ధర్మ పరిరక్షణతో, చక్కటి విలువలతో ఆదర్శవంతమైన శాశ్వతమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించుకుని కాలాన్ని భగవద్రూపంగా భావిస్తూ ఈ ఉగాది పండుగను ఎంతో విశేషంగా చేసుకుంటూ మానవ జన్మ లభించినటువంటి ఈ దివ్య అదృష్టవంతులమంతా మనం కాలం యొక్క విలువ తెలుసుకుని ప్రతి నిమిషము మనం భగవంతుని యొక్క ఆరాధనలోనే మన జీవితాలను మమేకం చేయవలసిందిగా మరొక్కసారి పిలుపునిస్తూ అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరి యొక్క కోరికలు తీరి చక్కగా ఆయురారోగ్యాలతో అందరి కుటుంబాలు కూడా అనుగ్రహించబడాలి అని చెప్పి ప్రార్థిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మాలకు నమస్కారాలు తెలియచేస్తూ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః. ఉగాది శుభాకాంక్షలు.
వచనాల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.